బిగ్ బాస్ 1 వీక్ అయింది కదా, 1 వీక్ నా బిగ్ బాస్ చాలా బాగుంది. బట్ ఇంకేంటి నోట్లో మాటలు కూడా రావట్లా, ఎందుకంటే ఇంకా 1 వీకే ఉంది కాబట్టి చాలా మంది టెన్షన్ పడుతూ ఎవడు వెళ్తాడా, ఎవడు ఉంటాడా, ఎవడు పోతాడని చెప్పి చాలా మంది అనుకుంటారు. బట్ ఇంకైతే నాకు నో టెన్షన్ రా. సింగిల్ నేను లోకల్, తనుజక్క లోకల్, బిగ్ బాస్ అదొక్కటే ఫిక్స్ అయిపోయాను నేను, అంతే పక్కా. ఇంకా కళ్యాణ్ పడాల గెలుస్తారని చెప్పి అంటారు, మీరేమో తనుజ అంటారు. పవన్ కళ్యాణ్ వాడు మగాడ్రా బుజ్జి, నిజం చెబుతున్నా. అసలు వాడు మగాడు, నిజం చెబుతున్నా. ఇన్ని రోజులేమో కానీ తనుజక్క సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నుండి నా దృష్టిలో మగాడు, చాలా గొప్ప. అసలు తనుజక్కకి ఎప్పుడైతే తల మీద దెబ్బ తగిలిందో ఇటు తనుజక్క సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి బాధపడుతూ అక్కడ సపోర్ట్ చేస్తూ బాబా ఏం ఆడుతున్నాడు అసలు. నిజం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గెలిచినా గెలకపోయినా కంపల్సరీ బయటకు వచ్చిన తర్వాత జనాలు మాత్రం కంపల్సరీ తను ఆదరిస్తారు, అది మాత్రం పక్కా. అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో తనుజని తిరుగుతున్నారు, మీరేమో తనుజ ఫ్యాన్ ఏమో కళ్యాణ్ పొగుడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఒక విషయం చెప్పాలంటే జనాలందరూ ఫేక్ గా ఉంటారు. అసలే మెయిన్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఒక్కడ పొగిడితే చాలు, ఈ జనాలందరూ చూస్తారు పోతారు, అంతా లైట్. అంతా మెయిన్ పర్సన్ కావాలి మనకి, వీళ్ళంతా తుప్రీగాళ్ళు, మనకి అవసరం లేదు అంతా. కళ్యాణ్ ఉంటేనే తనుజ అంటున్నారు, సో దానికి ఏం చెప్తారు? బట్ ఏంటంటే కళ్యాణ్ తన మనసులో ఉంది కానీ తనుజ మనసులో ఒకటే ఉంది, ఆడాలి గెలవాలి, కప్పు గెలవాలని ఒక్కటే ఉందిలో ఉంది. బట్ ఏంటంటే ఒక్కటంది, ఈ రిలేషన్ బయటికి కూడా కొనసాగుతుందని చెప్పి తనుజకి చెప్పింది. బట్ అది ఫ్రెండ్షిప్ రిలేషన్ కొనసాగుతుంది, మళ్ళీ దానికి ఏదో అనుకోవద్దు మీరు, ఫ్రెండ్షిప్ అంతే. సో ఎమ్మెల్యేలు అవ్వచ్చు, బర్నీ గారు అవ్వచ్చు, లేదంటే కళ్యాణ్ పడాల అవ్వచ్చు, వీళ్ళందరూ సపోర్ట్ ఉంటేనే తప్ప గేమ్ ఏమీ ఆడలేదు తనుజ అని అంటున్నారు, దానికి ఏమంటారు? ఒక విషయం చెప్తున్నా, బిగ్ బాస్ లో సపోర్ట్ ఉందా, తీసుకుంటుందా, ఏడుస్తుందా అని, బట్ అది లెక్క కాదు. ఇప్పటికి ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు బిగ్ బాస్ 1 వీక్ ఒక లెక్క చెప్తున్నాగా. దమ్ము ధైర్యం గట్టు ఉండే బిగ్ బాస్ లో ఈ వీక్ అసలు ఈ వీక్ తనుజకు బయటికి రప్పిండ్రా బాయ్. నేను ఫస్ట్ వీక్ నుండి చెప్తున్నా, ఎవడైతే నెగిటివ్ గా మాట్లాడుతాను తనుజ గురించి ఒక్కసారి కూడా తనుజకు బయటకు తీసుకురాలేదు. నేను పక్కా చెప్తున్నా, ఎవడైనా సరే ఏ ఫ్యాన్ అయినా సరే తనుజకు బయటకు తీసుకొని రాలేడు, అది మాత్రం. డబుల్ ఎలిమినేషన్ లో తనుజ బయటకు వస్తే మీ ఫీలింగ్ ఏంటి? రాదక్క, నేను చెప్తున్నాగా, అస్సలు నేను చెప్తున్నా తనుజక్క బయటికి రాదు. వస్తుందంటే పక్కా గొప్పతోనే వస్తాయి. చాలా మంది కుళ్ళు కృతంతాలు పెట్టుకొని ఆమెను నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. నెగిటివ్ గా మాట్లాడినా సరే ఆమెకు చాలా దీవెనలయ్యి, నేను పక్కా చెప్తున్నా. అదే సుమన్ శెట్టి గారు హెల్మెట్ అయిపోయారు అంటున్నారు. సుమన్ శెట్టి గారు అయిపోయారు, బిగ్ బాస్ ముందే క్లూ ఇచ్చేసింది. పక్కా డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి అని బర్నీ గారు బయటకు వచ్చేస్తారు. సో బర్నీ గారు రారు, ఇంకా హౌస్ లోనే ఉంటారు, టాప్ 5 లో ఉంటారు అని చెప్పి అంటున్నారు, దానికి ఏమంటారు? టాప్ 5 లో ఉన్నా ఏం చేస్తారక్క, ఉన్నారంటే ఉన్నారు, ఇంకా అంతే, తనలో మనిషి అంతే. సెకండ్ టైం కూడా ఎందుకు తీసుకొచ్చారో అనేలా గేమ్ ఆడుతారంటారా? మరి సెకండ్ టైం అంటే తీసుకొచ్చారు, ఏమి కూడా వచ్చింది కదా, ఏం పేరు శ్రీజన, ఆమె కూడా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. తీసుకొచ్చారు, హ్యాపీ. బట్ ఏంటంటే న్యాయం చేస్తున్నాడు. బట్ ఇన్ని రోజులు బర్నీ గారు ఏమో కానీ మన తనుజక్క సపోర్ట్ చేశాడు కదా, ఎత్తుకున్నాడు, మా తనుజక్కని ఎత్తుకున్నాడు.